క్వశ్చన్ చూడండి ఒకసారి. డిస్క్రైబ్ హౌ డిడ్ ద అబ్టైన్ ద నార్థరన్ సర్కార్స్. హౌ డిడ్ ద బ్రిటిష్ అక్వైర్ నార్థరన్ సర్కార్స్. ఈ నార్థరన్ సర్కార్స్ గురించి ఒక ఎస్సే రాయమని చెప్తాడు. నార్థరన్ సర్కార్స్ అనే క్వశ్చన్ కనిపిస్తే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేస్తే సరిపోతుంది. ఈ ఆన్సర్ దేని నార్థరన్ సర్కార్స్ అనేటువంటి ఏ క్వశ్చన్లో మీకు కనిపించినా సరే ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అసలు ఏంటి నార్థరన్ సర్కార్స్ ఒకసారి చూద్దాం. ఈ మొదట మనం నేర్చుకున్న 2 క్వశ్చన్లతో పాటు ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొదట 2 క్వశ్చన్లోనే మ్యాక్సిమం మీకు 10 మార్క్స్ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇది ఎందుకు సార్ అంటే కొన్నిసార్లు పేపర్ టఫ్గా ఇస్తే ఈ క్వశ్చన్ ఇస్తాడు, లేదంటే మొదటి 2లో ఓ 10 మార్క్స్ వచ్చేసినట్టయితే ఇది ఖచ్చితంగా నార్థరన్ సర్కార్స్ సంబంధించిన ఒక బ్రీఫ్లీ అంటే ఒక చిన్న సమాచారం క్లుప్తంగా కొంచెం సమాచారాన్ని 5 మార్క్స్కైనా అడుగుతాడు. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద నార్థరన్ సర్కార్స్ అని అడుగుతాడు. ఓకేనా? కాబట్టి ఇది 10 మార్క్స్కి ఇంపార్టెంట్ మరియు 5 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. సో ఏంటి నార్థరన్ సర్కార్స్ ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ నార్థరన్ సర్కార్స్? నార్థరన్ సర్కార్స్ ఏంటి? ద నార్థరన్ సర్కార్స్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ కన్సిస్టెడ్ ఆఫ్ కొండపల్లి, కొండవీడు, ఏలూరు, రాజమండ్రి, చికాకోల్. ఈ ప్రాంతాలని నార్థరన్ సర్కార్స్ అంటాం. ఇప్పుడు హైదరాబాద్ని నిజాం పరిపాలిస్తున్నప్పుడు హైదరాబాద్ యొక్క నిజాం పాలనా కాలంలో ఉన్నటువంటి కొండపల్లి, కొండవీడు, ఏలూరు, రాజమండ్రి, చికాకోల్ లాంటి కొన్ని స్థావరాల్ని అంటే కొన్ని ప్రాంతాలని నార్థరన్ సర్కార్స్ అంటాం. చూడండి అన్న ఒకసారి వరుసగా. ఫస్ట్ వన్ ఏంటి? కొండపల్లి. ప్రస్తుతం ఈ కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది, మీ అందరికీ తెలుసు. కొండవీడు, రాజమండ్రి, ఏలూరు, చికాకోల్. ఈ ప్రాంతాలని మనం ఏమంటామంటే నార్థరన్ సర్కార్స్ అంటాం. అయితే ఇవి ప్రెజెంట్ ఎక్కడున్నాయంటే ద ప్రెజెంట్ ఏరియా ఫ్రమ్ శ్రీకాకుళం టు గుంటూరు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు సో ఈ శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో వీటిని ఈ మధ్యలో ఉన్నటువంటి జిల్లాలని నార్థరన్ సర్కార్స్ అంటారమ్మా. ఏ సర్కార్స్ అంటారమ్మా? నార్థరన్ సర్కార్స్ అంటారు. సో ప్రజెంట్ లొకేషన్ చూస్తే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం నార్థరన్ సర్కార్స్, తెలుగులో ఉత్తర సర్కార్లు అంటారు. సో అప్పుడు ఈ ప్రాంతాలని ఏమని పిలిచేవారంటే కొండపల్లి, కొండవీడు, రాజమండ్రి, ఏలూరు, చికాకోల్ అనేటువంటి కొన్ని స్థావరాలుగా పిలిచేవారు. అంటే కొన్ని జిల్లాలు కలిపి ఒక ప్రాంతంగా ఆ ప్రాంతానికి హెడ్ క్వార్టర్గా వీటిని పెట్టుకొని పిలిచేవారు. అయితే మెన్ సెవరల్ యూరోపియన్, ఎప్పుడైతే భారతదేశానికి వివిధ రకాల యూరోపియన్స్ వచ్చారో ఈ యూరోపియన్స్ అందరూ కూడా నిజాం యొక్క హైదరాబాద్ను పరిపాలిస్తున్నప్పుడు, అప్పుడంతా హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పరిపాలించేవాడు. సో బ్రిటిష్ వారు రాకముందు హైదరాబాద్ ఎవరి పరిపాలనలో ఉండేదంటే నిజాం పరిపాలనలో ఉండేది. ఏ యూరోపియన్ భారతదేశంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే ఎవరి అనుమతి తీసుకొని వచ్చేవారంటే నిజాం పరిపాలన, హైదరాబాద్ యొక్క నిజాం యొక్క అనుమతి తీసుకొని వచ్చేవారు. ఎవరు అనుమతి అమ్మా? హైదరాబాద్ని పరిపాలిస్తున్నటువంటి నిజాం అనుమతిని తీసుకొని వచ్చారు. ఇలా యూరోపియన్స్ ఎవరెవరు? బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఇలా వివిధ రకాలైనటువంటి యూరోపియన్స్ అందరూ కూడా ఈ నార్థరన్ సర్కార్స్లోకి, ఈ ఉత్తర సర్కార్స్లోకి ఈ యొక్క హైదరాబాద్ నిజాం యొక్క అనుమతి తీసుకొని వ్యాపారం కొరకు వచ్చారు. అలా వచ్చి వాళ్ళ వ్యాపారం కొరకు ఈ నార్థరన్ సర్కార్స్లో ముఖ్యంగా విశాఖపట్నం, ఎక్కడమ్మా? విశాఖపట్నం, భీమునిపట్నం, మచిలీపట్నం, యానం, ఈ ప్రదేశాల్లో పోర్టులు ఏర్పాటు చేసుకుని మన దేశం నుంచి ఉత్పత్తుల్ని వారి యొక్క దేశాలకి ఎగుమతి చేసేవారు. ఎవరు? యూరోపియన్స్. ఎవరమ్మా? యూరోపియన్స్. సో మనం ఇప్పటి వరకు చెప్పుకునేది చాలా తక్కువ విషయం, జాగ్రత్తగా చూడండి. నార్థరన్ సర్కార్స్ అంటే
హైదరాబాదును పరిపాలిస్తున్నప్పుడు ద నార్థరన్ సర్కార్స్ ఆర్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్. హైదరాబాదుని నిజాం పరిపాలిస్తున్నటువంటి కాలంలో కొండపల్లి, కొండవీడు, రాజమండ్రి, ఏలూరు, చాల్కోల్ ఈ ప్రాంతాలని నార్థరన్ సర్కార్స్ అనేవారు. ఇది ప్రజెంట్ ఏరియా వచ్చేసి ఫ్రమ్ శ్రీకాకుళం టు గుంటూరు. ఇది శ్రీకాకుళం, గుంటూరు. శ్రీకాకుళం నుంచి గుంటూరుకి మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా నార్థరన్ సర్కార్స్, ఉత్తర సర్కార్లు అని పిలిచేవారు. ఇక్కడికి వ్యాపారానికి రావడానికి అనేక మంది యూరోపియన్స్ అనేవారు ప్రయత్నించారు. ఈ యూరోపియన్స్ ఎవరెవరు? ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వారు, డచ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నిజాం యొక్క అనుమతి తీసుకొని ఈ నార్థరన్ సర్కార్స్లో, ఉత్తర సర్కార్స్లో వారి యొక్క వ్యాపారాలు అనేవి స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారాల యొక్క ఎగుమతి దిగుమతుల కొరకు, అంటే ఈ ఉత్తర సర్కార్ల నుంచి, భారతదేశంలో ఈ నార్థరన్ సర్కార్స్ నుంచి వారి దేశాలకి ఇక్కడ లభ్యమయ్యే ఉత్పత్తులు పంపడానికి యానాం, విశాఖపట్నం, మచిలీపట్నం, అదేవిధంగా భీమునిపట్నం లాంటి ప్రదేశాల్లో పోర్ట్లు అనేవి, అంటే ఓడరేవులు అనేవి డెవలప్ చేసి వారి వ్యాపారం చేసేవారు. అయితే ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో అయితే ఈ ఉత్తర సర్కార్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి? మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పెంచేవారు, ఎక్కువ కాలం వ్యాపారం కొరకు వచ్చి ఇక్కడ ఎక్కువ కాలం స్థిరపడి ఉన్నారు. సో వాళ్ళకి ఈ ఉత్తర సర్కార్కి హైదరాబాద్ యొక్క నిజాంకి మధ్యన ఉన్నటువంటి సంబంధం గురించి మనం ఈ యొక్క క్వశ్చన్లో మనం డిస్కస్ చేయాలి. సో మొదటిగా నిజాములకు, అంటే హైదరాబాద్ని పరిపాలిస్తున్నటువంటి నిజాం పేరేంటి? నిజాముల్ మల్క్. ఈ నిజాముల్ మల్క్ను నార్థరన్ సర్కార్స్కి, ఉత్తర సర్కార్లకి ఉన్నటువంటి మందం గురించి కొద్దిసేపు మాట్లాడదాం. ఓకేనా అమ్మా? చూడండి, ద డిక్లైన్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్. సో మొఘల్ సామ్రాజ్యం అంతమవుతున్నప్పుడు, ఎప్పుడమ్మా? మొఘల్ ఎంపైర్ అంటే మొఘల్ సామ్రాజ్యం అంతమవుతున్నప్పుడు, ద డిక్లైన్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ స్టార్టెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ట్రైడ్ టు ఎఫర్ట్ దేయర్ ఇండిపెండెన్స్. అంటే ఏం లేదమ్మా, 1707 సంవత్సరంలో మొఘలల్లో చివరి వాడైనటువంటి ఔరంగజేబ్, ఎవరమ్మా? ఔరంగజేబ్. ఇతనే మొఘల్లో చివరి శక్తివంతమైనటువంటి వాడు. చివరివాడు మనము 1857 సిపాయిల తిరుగుబాటులో హడ్సన్ జాఫర్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. కానీ మొఘలల్లో శక్తివంతమైనటువంటి పాలకుడు ఎవరంటే ఔరంగజేబు అమ్మ. ఎవరు? ఔరంగజేబు. ఈ ఔరంగజేబు 1707 సంవత్సరంలో చనిపోయాడు. సో ఎప్పుడైతే 1707లో ఔరంగజేబు చనిపోయాడో అప్పుడు మొఘల్ ఎంపైర్ అనేది క్రమక్రమంగా డిక్లైన్ అవుతూ ఉంది, అంటే క్షీణించిపోతూ ఉంది. అలాంటప్పుడు వివిధ సంస్థానాలకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా తమకు అప్పటి వరకు మొఘల్ సామ్రాజ్యం కింద సామంతులుగా ఉండేవారు. ఆ సామంతులుగా ఉన్న వారందరూ కూడా ఇండిపెండెన్స్, అంటే స్వతంత్రంగా తమను తాము ఎలా అమ్మా? స్వతంత్రంగా, ఇండిపెండెన్స్, స్వతంత్రత ప్రకటించుకున్నారు. ఇండిపెండెన్స్, స్వతంత్రతను ప్రకటించుకున్నారు. వారిలో ముఖ్యుడు, చీఫ్ ఎవరంటే ఈ నిజాముల్ మల్క్ అనేటువంటి హైదరాబాద్ నిజాం. ఇక్కడ మనం ఏమి ఎక్కువ పెద్ద పాయింట్ ఏం మాట్లాడాల. ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ అనేది క్షీణించడం మొదలుపెట్టిందో, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ఎప్పుడు చనిపోయాడు? 1707లో చనిపోయాడు. ఈ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం కింద సామంతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా స్వతంత్రతను ప్రకటించుకున్నారు, ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నారు. అంటే మా రాజ్యాలు మేమే పరిపాలించుకుంటామని. వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ నిజాముల్ మల్క్, అంటే హైదరాబాద్ నిజాం పేరేది. సో ఈ హైదరాబాద్ నిజాం అనేవాడు ముఖ్యంగా అందరికంటే ముందుగా తనకు తాను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. నా యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని నేనే పరిపాలించుకుంటానని. ద చీఫ్ అమాంగ్ వాజ్ నిజాముల్ మల్క్ అని ఇతని గురించి చెప్పుకుంటాం. ఇతనే అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ మొఘల్ పాలనలో ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోయాడో, ఈ జమీందార్స్ అందరూ కూడా, ఉత్తర సర్కారులో ఉన్నటువంటి జమీందార్స్ ఎవరైతే ఉన్నారో, ఈ జమీందార్స్ అందరూ కూడా మొఘల్స్ యొక్క రెవెన్యూ అఫీషియల్స్ అంటే శిస్తు వసూలు చేసే అధికారులు ఉంటారు కదా, ఈ రెవెన్యూ అఫీషియల్స్ని వ్యతిరేకించారు, డిజోబే చేశారు. ఏం చేశారు? వ్యతిరేకించి ఈ యొక్క నిజాములకు
బాటలోనే, అంటే హైదరాబాద్ నిజాం బాటలోనే వాళ్ళు కూడా ప్రయాణం కొనసాగించారు. వారిలో ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలంటే విజయనగర సంస్థానము, అదేవిధంగా బొబ్బిలి సంస్థానము, అదేవిధంగా పిఠాపురం సంస్థానము, ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఈ యొక్క మొఘలుల యొక్క రెవెన్యూ అధికారుల్ని ధిక్కరించిన వారిలో ముఖ్యంగా ఎవరెవరి పేర్లు చెప్పుకుంటామంటే విజయనగరం సంస్థానం, బొబ్బిలి సంస్థానం, పిఠాపురం సంస్థానం. ఈ సంస్థానాలన్నీ కూడా మొఘలుల యొక్క రెవెన్యూ అధికారులు, ఇంకా మేము మీకు చిత్తు కట్టాం, మేమే స్వతంత్రంగా పరిపాలన చేసుకుంటామని వీరు కూడా నిజాం బాటలోనే ప్రయాణించడం జరిగింది. అలాంటి టైంలో భారతదేశంలో మొఘలులు క్షీణించిపోతున్నప్పుడు అప్పటి వరకు భారతదేశంలో వ్యాపారం చేస్తున్నటువంటి ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు సైన్యాన్ని సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. అంటే ఈ దేశాన్ని పాలించడానికి లోపల వాళ్ళు ప్రణాళికలు వేసుకొని జరిగారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఆ మధ్యకాలంలో భారతదేశంలో 3 గొప్ప యుద్ధాలు జరిగాయి. అందులో ముఖ్యంగా వాటినే మనం కర్ణాటక వార్స్ అంటాం. అవేంటమ్మా? కర్ణాటిక్ వార్స్. ఈ కర్ణాటక యుద్ధాలు అనేవి భారతదేశంలో ఔరంగజేబు చనిపోవడం, మిగతా రాజులందరూ కూడా చల్లాచెదరైపోయి ఎవరికి వారు స్వతంత్రత ప్రకటించుకోవడం, ఇంకా భారతదేశాన్ని పాలించేటువంటి గట్టి రాజు లేకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల భారతదేశంలో ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా కర్ణాటక వార్స్ గురించి మనం చెప్పుకోవాలి. ఇందులో మొదటి కర్ణాటక వార్, ఫస్ట్ వారు, మొదటి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1744 నుంచి 1748 మధ్యకాలంలో జరిగింది. కర్ణాటక వారంటే మన దేశంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి తగువు, ఈ యుద్ధం అనేది భారతదేశంలో మొదలవలా. ఈ యుద్ధము యూరప్లో మొదలైంది. ఎక్కడమ్మా? యూరప్లో మొదలైంది. యూరప్లో మొదలైంది. ఏంటి సార్ యూరప్లో మొదలైందంటే ఆస్ట్రియన్ పౌరుషత్వం కోసం, ఆస్ట్రియా వారసత్వం కొరకు యూరప్లో ఒక యుద్ధం జరిగింది. దేనికోసమమ్మా? ఆస్ట్రియన్ వారసత్వం కొరకు. సక్సెషన్ అంటే వారసత్వం. యూరప్లో ఆస్ట్రియా వారసత్వం కొరకు బ్రిటిషర్కి, ఎవరికమ్మా? బ్రిటిషర్స్కి, అదేవిధంగా ఫ్రెంచ్ వారికి, బ్రిటిషర్స్కి ఫ్రెంచ్ వారికి ఈ యొక్క యుద్ధం అనేది యూరోప్లో స్టార్ట్ అయింది. సో అక్కడ బ్రిటిష్ వారికి, యూరోప్ వారికి యుద్ధం జరగడం వల్ల ఇక్కడ కర్ణాటకలో, ఇక్కడ బ్రిటిష్ వారు ఇక్కడ కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు, ఫ్రెంచ్ వారు కూడా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు. అక్కడ యూరోప్లో బ్రిటిష్ వారికి అదేవిధంగా ఫ్రెంచ్ వారికి యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళకి చెందిన వాళ్ళు ఇక్కడ కూడా భారతదేశంలో కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న బ్రిటిష్ వారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ వారు యుద్ధం చేసుకున్నారు. దీన్నే మనం మొదటి కర్ణాటక యుద్ధం అని చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు జరిగింది? 1744-48లో జరిగింది. ఇది అంతా దేనికోసం జరిగిందంటే ఆస్ట్రియన్ సక్సెషన్ కొరకు, అంటే ఆస్ట్రియా వారసత్వం కొరకు ఈ యుద్ధం ఎక్కడ జరిగింది? యూరోప్లో జరిగింది. ఈ యుద్ధం తర్వాత 1748లో ఎక్కడమ్మా? ఇన్ 1748లో మన నిజాం గారు చచ్చిపోయారు. ఈ హైదరాబాద్ని పరిపాలిస్తున్నటువంటి నిజాం గారు ఎవరు? మన హైదరాబాద్ సంస్థానం పరిపాలిస్తున్నటువంటి నిజాం చనిపోయాడు. సో ఈయన చనిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ సంవత్సరం 1749లో మరలా రెండవ యుద్ధం జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 1754 మధ్య కాలంలో ఈ రెండో కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ రెండో కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ ఆఫీసర్ అయినటువంటి బార్నెట్, అంటే బ్రిటిష్, మళ్ళీ ఇది కూడా బ్రిటిషర్స్కును అదేవిధంగా ఫ్రెంచ్ వారికే యుద్ధం జరిగింది. సో అందులో బ్రిటిష్ నావికా దళ అధికారి, ఈ నావల్ ఆఫీసర్, ఆయన పేరు బార్నెట్. ఎవరమ్మా? బార్నెట్ అనేటువంటి బ్రిటిష్ ఆఫీసరు ఈ రెండవ కర్ణాటక యుద్ధంలో పాల్గొన్నాడు. ఇంకా ఎవరు పాల్గొన్నారంటే ఫ్రెంచ్ ఆఫీసర్స్ అయినటువంటి డూప్లెక్స్. బ్రిటిష్ వారి తరపున బార్నెట్, ఫ్రెంచ్ వారి తరపున డూప్లెక్స్ పాల్గొన్నాడు. సో వీళ్ళిద్దరూ ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధంలో తలపడినటువంటి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఆఫీసర్స్. అంటే మొదటి కర్ణాటక యుద్ధంలో ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే 1748లో ముగిసింది. ఆ 1748 టైంలోనే ఈ హైదరాబాద్ నిజాం చనిపోయాడు.
తర్వాత 1749 నుంచి 54 వరకు మరలా రెండో కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ రెండో కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున బార్నెట్, ఫ్రెంచ్ వారి తరపున డూప్లెక్స్ తలపడ్డారు. ఈ డూప్లెక్స్ ఈ రెండో కర్ణాటక యుద్ధంలో బ్రిటిషర్స్ను ఓడించాడు, బార్నెట్ను ఓడించాడు. ఓడించి ఏం చేశాడంటే ఈయనతో పాటు ఈ బ్రిటిష్కి చెందినటువంటి బార్నెట్ అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న అన్వరుద్దీన్కి సపోర్ట్ చేశాడు. ఎవరికన్నా? అన్వరుద్దీన్కి. సో ఈ అన్వరుద్దీన్ని కూడా డూప్లెక్స్ ఓడించాడు. సో బ్రిటిష్ వాళ్ళు ఎవరి వైపు వచ్చారు? కర్ణాటకను పరిపాలిస్తున్నటువంటి అన్వరుద్దీన్కి సాయం చేశారు. ఈ డూప్లెక్స్ను ఇంకొక ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా బ్రిటిష్లో ఉన్నటువంటి బార్నెట్ని, అదేవిధంగా అన్వరుద్దీన్ అతని సైన్యాన్ని మొత్తాన్ని ఓడించారు. ఓడించి ఈ కర్ణాటక నవాబ్గా ఎవరిని చేశారంటే చాందా సాహెబ్ని చేశారు. ఆ తర్వాత ఈ సెకండ్ వార్లో కర్ణాటక క్యాపిటల్ హైదరాబాదు, అంటే ఇక్కడ నిజాం గారు చనిపోయారు కదా, గారు అంటానంటే ఇతను గొప్పోడని కాదు, సో ఏదో పెద్ద వ్యక్తి అని. సో కర్ణాటక యొక్క రాజధాని దగ్గర కర్ణాటక క్యాపిటల్, అదేవిధంగా హైదరాబాదు ప్రాంతాల్లో ఈ రెండో యుద్ధం జరిగింది. ఈ రెండో యుద్ధం కర్ణాటకకు వచ్చేసరికి మరలా ఇక్కడ ఎప్పుడైతే ఈ హైదరాబాద్ నిజాం చనిపోయాడో ఈ ప్రాంతంలో ముజఫర్ జంగ్కి సాలార్ జంగ్కి మధ్యన ఎవరెవరికమ్మా? ముజఫర్ జంగ్, నాసిర్ జంగ్. ముజఫర్ జంగ్కి నాసిర్ జంగ్కి అంతర్గత విభేదాలు వచ్చాయి. ఎప్పుడైతే నిజాం చనిపోయాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర వ్యక్తులు, ఇతర పాలకులు ఎవరంటే ముజఫర్ జంగ్, నాసిర్ జంగ్, వీళ్ళిద్దరికి అంతర్గతంగా విభేదాలు వచ్చాయి. అప్పుడు ఇదే అదునుగా చూసుకొని బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ యొక్క నాసిర్ జంగ్కి బ్రిటిష్ వారు సపోర్ట్ చేశారు. బ్రిటిష్ వారు వీళ్ళకి సపోర్ట్ చేస్తే క్వైట్ ఆపోజిట్గా అప్పుడు ఫ్రెంచ్ వారు వీళ్ళకి వ్యతిరేకం కదా, ఆ ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే ఈ యొక్క ముజఫర్ జంగ్కి సపోర్ట్ చేశారు. సో బ్రిటిష్ వారి సహకారంతో నాసిర్ జంగు, ఫ్రెంచ్ వారి సహకారంతో ముజఫర్ జంగు, వీళ్ళిద్దరు యుద్ధం చేశారు. ఇది ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో జరుగుతుంది. ఇదే టైంలో కర్ణాటకలో కూడా యుద్ధం జరుగుతుంది. ఆ కర్ణాటక యుద్ధం ఎవరెవరి మధ్యన జరుగుతుందంటే అన్వరుద్దీన్కి మరియు చాందా సాహెబ్కి. అన్వరుద్దీన్ ఆల్రెడీ ఓడించబడ్డాడు డూప్లెక్స్ చేత. అతని తరపున ఎవరు వచ్చారంటే మహమ్మద్ అలీ వచ్చాడు. సో కర్ణాటక యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుందంటే మహమ్మద్ అలీ వర్సెస్ చాందా సాహెబ్. వీళ్ళిద్దరు కర్ణాటకలో కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరేమో హైదరాబాద్లో కొట్టుకుంటున్నారు జంగులు ఇద్దరు. చాందా సాహెబ్, మహమ్మద్ అలీ వీళ్ళిద్దరు కూడా కర్ణాటకలో కలుపుకుంటున్నారు. వీళ్ళ తరపులో మహమ్మద్ అలీ తరపున బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. మహమ్మద్ అలీ తరపున బ్రిటిష్ వాళ్ళు వస్తే అప్పుడు చాందా సాహెబ్ తరపున ఎవరు వస్తారు? ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు. వీళ్ళిద్దరికి అసలు పోరు, వీళ్ళు వెనకుండా యుద్ధం చేస్తుందంతా బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు. కొట్టుకుంటున్నది భారతీయ రాజులు, కానీ వాళ్ళు వెనక సపోర్ట్ చేస్తుంది ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వాళ్ళు. సో ఇక్కడ హైదరాబాద్లో ఏమో ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్ వారు, నాసిర్ జంగ్కి ఏమో బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేస్తే, కర్ణాటకకు వచ్చేసరికి ఈ చాందా సాహెబ్కి ఫ్రెంచ్ వారు, మహమ్మద్ అలీకి బ్రిటిష్ వారు సపోర్ట్ చేశారు. ఈ రెండు యుద్ధాల్లో కూడా ఎవరు గెలిచారంటే ఫ్రెంచ్ వారే గెలిచారు. సో ఇక్కడ ఎవరు ఓడిపోయారు? నాసిర్ జంగ్ ఓడిపోయాడు. ఫ్రెంచ్ వారు గెలిచారు కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేసిన ముజఫర్ జంగ్ని హైదరాబాద్కి నిజాంగా ఏర్పాటు చేశారు. మరలా కర్ణాటకలో ఇక్కడ మహమ్మద్ అలీ, బ్రిటిష్ వారు సపోర్ట్ చేసిన మహమ్మద్ అలీ ఓడిపోయాడు. ఫ్రెంచ్ వారు సపోర్ట్ చేసినటువంటి చాందా సాహెబ్ అనేటువంటి ఆయన గెలిచాడు. గెలిచి ఇతను కర్ణాటక నవాబుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇవి కర్ణాటక వార్స్. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారు గెలిచేశారు. రెండో కర్ణాటక యుద్ధంకి వచ్చేసరికి ఈ నిజాం చనిపోయాడు. అప్పుడు ఇక్కడ అంతర్గత క్లాసెస్ వచ్చాయి ఇద్దరు జంగులకి, ముజఫర్ జంగు, నాసిర్ జంగ్కి. అదేవిధంగా కర్ణాటకలో కూడా అన్వరుద్దీన్ చనిపోయిన తర్వాత ఈ యొక్క మహమ్మద్ అలీకును చాందా సాహెబ్కి మధ్య గొడవలు వచ్చాయి. ఈ రెండు యుద్ధాలను కూడా బ్రిటిష్ వారును అదేవిధంగా ఫ్రెంచ్ వారు క్యాష్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు చెరో సైడ్ అయిపోయి వాళ్ళ బలాలు ప్రదర్శించారు. సో ఇక్కడ రెండో కర్ణాటక యుద్ధంకి వచ్చేసరికి ఈ ఫ్రెంచ్ వారు కట్టాడు. తర్వాత మూడో కర్ణాటక యుద్ధం జరిగింది. అప్పుడు బ్రిటిష్ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ వచ్చాడు. సో ఇక్కడ ఫ్రెంచ్ వారు ఓడించబడ్డారు. అందుకే రాబర్ట్ క్లైవ్ని ఆర్కాట్ వీరుడు అంటారు, నవాబ్ ఆఫ్ ఆర్కాట్ అంటారు. అదంతా మీరు తర్వాత తెలుసుకోవాల్సింది, ఇక్కడ సంబంధం లేదు. సో ఈ కర్ణాటక వార్స్ జరిగిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వారు ఓడిపోయి ఉన్నారు. బ్రిటిష్ వారు ఓడిపోయినప్పుడు మన విజయనగర సంస్థానాన్ని, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగర సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనంద గజపతి రాజు గారు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి రాజయ్యారు. ఆయన తండ్రి అయినటువంటి రామరాజు గజపతి చనిపోయిన తర్వాత ఆనంద గజపతి విజయనగరానికి రాజయ్యాడు.
విజయనగరానికి రాజు అయ్యి ఇతను ఏం చేశాడంటే ఫ్రెంచ్ వారిని తరిమి వేయడం కొరకు, విజయనగరంలో చుట్టుపక్కల ఫ్రెంచ్ వారు చేస్తున్న వ్యాపారాలన్నింటినీ తరిమి వేయడం కొరకు బ్రిటిష్ వారికి ఆహ్వానం పంపాడు. సో ఇదే అదునుగా చూస్తున్నటువంటి బ్రిటిష్ వారు ఆనంద గజపతి సహాయంతో, ఎవరి సహాయంతో? విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనంద గజపతి సహాయంతో, ఆనంద గజపతి సహాయంతో బ్రిటిష్ వారేమో ఫ్రెంచ్ వారి మీదకి యుద్ధంకి వెళ్ళారు. బ్రిటిష్ వారు ఎందుకంటే ఫ్రెంచ్ వారు తాండ్రపాపారాయుడికి సహాయం చేశారు. తాండ్రపాపారాయుని యొక్క బొబ్బులి సంస్థానాన్ని ఈ ఆనంద గజపతి రాజు గారి తండ్రి అయినటువంటి రామరాజు గజపతి గారు నాశనం చేసేశారు. ఎవరు? బ్రిటిష్ ద్వారా అయినటువంటి బుస్సీ యొక్క నేతృత్వం. అప్పుడు ఫ్రెంచ్ వారి సహాయంతో తాండ్రపాపారాయుడు బొబ్బులి యుద్ధం చేశాడు 1757లో. సో దానికి కోపంగా రామరాజు గారి కుమారుడు అయినటువంటి ఆనంద గజపతి రాజు మరలా బ్రిటిష్ వారికి ఆహ్వానం పంపాడు, ఫ్రెంచ్ వారి మీద యుద్ధం రండి అని. సో ఇలాగే ఫ్రెంచ్ వారిని బ్రిటిష్ వారు తరిమేశారు. తరిమేసిన తర్వాత ఈయన కొన్ని ప్రాంతాల్లో తన యొక్క జమీందారులకు ఇచ్చాడు. ఎవరు? ఆనంద గజపతి. ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి జమీందార్స్కి ఇచ్చాడు. సో ఇచ్చిన తర్వాత ఒక చిన్న ప్రాంతం దగ్గర బ్రిటిష్ వారికి ఆనంద గజపతి రాజుకి క్లాసెస్ వచ్చాయి. ఆ ప్రాంతం ఏదంటే రాజమండ్రి. ఆ ప్రాంతం ఏంటమ్మా? రాజమండ్రి. ఈ రాజమండ్రి సంస్థానాన్ని తనకు కావాలని ఆనంద గజపతి రాజు అడిగితే బ్రిటిష్ వారు నిరాకరించారు. అప్పుడు ఆనంద గజపతి రాజుకి బ్రిటిష్ వారికి తగువులు వచ్చినప్పుడు అప్పుడు మన రాష్ట్రం మద్రాస్ అంటే ప్రావిన్సీస్ అనేవారమ్మ. అప్పుడు ఈ మద్రాస్ ప్రావిన్సీ జోక్యం చేసుకుని ఆనంద గజపతి రాజుకి బ్రిటిష్ వారికి సర్ది చెప్పింది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సర్ది చెప్పి దానివల్ల ఏం చేశారంటే ఆయనకి రావాల్సిన రాజమండ్రి రాకపోగా తిరిగి బ్రిటిష్ వారికి ఎక్కువ కప్పం చెల్లించాలని ఆనంద గజపతి రాజుకి తీర్పు చెప్పారు. సో ఆనంద గజపతి రాజు చిన్నదాని కోసం వెళ్తే పెద్దది పోయింది. అంటే మన సామెత ఉంది కదా, కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళకి కూడిపోయిందని. సో రాజమండ్రి ప్రాంతం కోసమని ఆనంద గజపతి రాజు బ్రిటిష్ వారితో క్లాస్ పెట్టుకుంటే మద్రాస్ ప్రావిన్సీకి చెందినటువంటి గవర్నరు ఇక్కడ జోక్యం చేసుకొని ఆనంద గజపతి రాజు తిరిగి ఎక్కువ కప్పం చెల్లించాలని తీర్పిచ్చారు. ఇది తర్వాత ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం మీద తీవ్ర ప్రభావం అని జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ వారు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ చందుర్తి వారిలో మరలా బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు దెబ్బలాడారు. అదేవిధంగా ఇక్కడ ఆనంద గజపతి రాజు కూడా అంటే విజయనగర సామ్రాజ్యం కూడా పాల్గొన్నారు. ఇలా చందుర్తి వారు జరిగింది. చందుర్తి వారు జరిగిన తర్వాత కూడా మనకి బాగా చూసుకున్నట్లయితే ఆనంద గజపతి రాజుకి ఇంగ్లీష్ వాళ్ళకి క్లాసెస్ వచ్చాయి, ఇంకా ఎక్కువైపోయాయి. సో రాజమండ్రి పోయింది, కప్పం ఎక్కువ చెల్లించాలి, ఇంకా చందుర్తి యుద్ధంలో మీద కూడా ప్రభావం చూపించింది. ఈ అన్ని కారణాల వల్ల ఆనంద గజపతి రాజుకును బ్రిటిష్ వారికి చాలా పెద్ద క్లాసెస్ వచ్చి బ్రిటిష్ వారు ఆనంద గజపతి రాజుని మొట్టపెట్టేశారు, అంటే ఓడించేశారు. ఓడించేసి ఉత్తర సర్కార్లన్నింటినీ కూడా తమ పేరుకి రాసేసుకున్నారు. ఈ ఉత్తర సర్కార్లన్నీ కూడా ఒకప్పుడు నిజాం పాలనలో ఉండేవి. నిజాం పాలన నుంచి నిజాం చనిపోయిన తర్వాత సాలార్ జంగ్, ముజఫర్ జంగ్లు హైదరాబాద్కి, అన్వరుద్దీన్ అదేవిధంగా చాందా సాహెబు, మహమ్మద్ అలీ కర్ణాటకకి పాలకులయ్యి బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు చెరోవైపున చేరి ఈ యుద్ధాలు బ్రిటిష్ భారతీయ రాయలజుల మధ్య యుద్ధాలు చేర్పించి వారు లబ్ధి పొందడం జరిగింది. సో ఎంతో సుభిక్షమైనటువంటి ఈ ఉత్తర సర్కార్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 4-5 పోర్టులు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి మచిలీపట్నం, అదేవిధంగా విశాఖపట్నం, అదేవిధంగా భీమునిపట్నం, యానాం, పులికాట్, ఇలాంటి పెద్ద పెద్ద పోర్టులు ఉండేవి నార్థర్న్ సర్కార్స్లో. ఈ ఉత్తర సర్కార్లో ఉన్నటువంటి ఈ పోర్టుల ద్వారా ఇక్కడ దొరికేటువంటి అన్ని ఉత్పత్తులు, కాటన్, సిల్క్, అదేవిధంగా వివిధ రకాల పండ్ల తోటలు, వివిధ రకాల కాఫీ విత్తనాలు ఇవన్నీ ఇక్కడ పండించి విదేశాలకి ఎగుమతి చేసుకొని వెళ్ళిపోయారు. బ్రిటిష్ వారు వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకొని వెళ్ళిపోయారు. ఈ విధంగా ఇంత సుభిక్షంగా ఉన్నటువంటి, ప్రస్తుతం చెప్పాలనుకుంటే మన కృష్ణా గోదావరి ప్రాంతాలన్నీ కూడా అప్పుడు నార్థర్న్ సర్కార్స్లోనే ఉండే. ఇంత సుభిక్షమైనటువంటి ఈ పంటలన్నిటి కూడా మన రాష్ట్రంలో పండుతున్నటువంటి ఉత్తర ప్రాంతంలో పండుతున్న పంటలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఇదమ్మా దీనికి సంబంధించి ఉత్తర సర్కార్లకు సంబంధించినటువంటి పూర్తి వివరణ. సో మీరు వినేటప్పుడు చాలా బాగుంటుంది, కథలాగే ఉంటుంది. 1-2 సార్లు వినండి. విని తర్వాత ఒకసారి PDF చూసుకుంటే ఈజీగానే మీకు అర్థమైపోతుంది. సో మీకు 10 మార్కులకి ఎంత రాస్తే సరిపోతుందో అంతే చెప్పడం జరిగింది. మీ టెక్స్ట్ బుక్లో ఇంకా పెద్ద సమాచారం ఇచ్చాడు. చందుర్తి వారి గురించి ఒక పెద్ద
ఇది ఇచ్చాడు. అదేవిధంగా ప్రతి దాన్ని ఎన్లార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది అంతా చదువుకుంటే ఒక్క క్వశ్చన్కి 20-30 పేజీలు రాయలేరు కదా. సో మీకు ఎంత అవసరమో అంతే మనం డిస్కస్ చేసాం. ఇది చూసుకుంటే సరిపోతుంది, మీకు హాఫ్ మార్క్ కూడా పోదు. ఓకేనా. దీంతో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.